వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా శ్రీ మల్లికార్జున స్వామి దుబ్బమల్లన్న దేవాలయ ఆవరణంలో మొక్కలు నాటిన మున్సిపల్ చైర్మన్ శ్రీ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా జమ్మికుంట పట్టణ పరిధిలోని శ్రీ మల్లికార్జున స్వామి దుబ్బమల్లన్న దేవాలయ ఆవరణంలో మొక్కలు నాటిన మున్సిపల్ చైర్మన్ శ్రీ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కూడా తమ ఇంటి ఆవరణంలో మొక్కలు నాటాలని, తల్లి జన్మనిస్తే చెట్టు పునర్జన్మనిస్తుందని గుర్తు చేశారు. ప్రస్తుత కాలుష్య వాతావరణంలో మన ఇంటి చుట్టూ ఎన్ని మొక్కలు ఉంటే అంత గాలి వీస్తుందని, తద్వారా మనం ఆరోగ్యకరంగా ఉంటామని, అందుకోసమే విడిగా ప్రతి ఒక్కరూ తమ ఇంటి ఆవరణంలో పండ్ల మొక్కలు కానీ పూల మొక్కలు కానీ నాటి మీరు మీ కుటుంబమే కాకుండా చుట్టుపక్కల వారు కూడా ఆరోగ్యంగా ఉండేలా చెట్లు దోహదపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామి, వైస్ చైర్మన్ ముంతాజ్ అలీ జావేద్, గౌరవ కౌన్సిలర్స్, దేవాలయ చైర్మన్ ముద్దమల్ల రావి మరియు కమిటీ సభ్యులు, సైదాబాద్ గ్రామ సర్పంచ్ రాజారాం, వార్డు సభ్యులు కొలుగూరి సుమన్, శానిటరీ ఇన్స్పెక్టర్ ఇల్లందుల రమేష్, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్, ఆర్ఐ భాస్కర్, వార్డు ఆఫీసర్స్, బిల్ కలెక్టర్స్, కార్యాలయ సిబ్బంది, ఆర్పీలు, పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు జమ్మికుంట పట్టణంలో వన మహోత్సవ కార్యక్రమంలో ప్రసిద్ధిగాంచినటువంటి దుబ్బమల్లన్న స్వామి టెంపుల్ ఆవరణలో ఈరోజు స్థానిక మా మున్సిపల్ పాలకవర్గం, దుబ్బమల్లన్న పాలకవర్గం మరియు స్థానిక కౌన్సిలర్లు, ఈరోజు మున్సిపల్ సిబ్బంది మరియు ప్రత్యేకత ఏంటంటే ఈ వనమహోత్సవంలో పాఠశాల పిల్లలు కూడా రావడం చాలా సంతోషకరం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వన మహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యం కావాలి. ప్రతి ఇంటిలో ప్రతి కార్యక్రమంలో కూడా ఒక మొక్క నాటే కార్యక్రమాన్ని తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం ఏదైతే మనకి ఇచ్చిందో ఈరోజు ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసే కార్యక్రమంలో మా మున్సిపల్తో పాటు అన్ని వర్గాల వాళ్ళు పాల్గొనడం చాలా సంతోషకరం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.